నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఈ మాటలు మనం యేసు ప్రభువారు తన శిష్యులకి అధికారం ఇచ్చి పంపిస్తున్నప్పుడు చెప్తున్న మాటలుగా మనం చూడగలం. యేసయ్య ఎప్పుడైతే తన పరిచర్య ప్రారంభించారో ఆయన 12 మంది శిష్యుల్ని అపోస్తులుగా ఎన్నుకున్నట్టు మనము చూడగలం. ఎప్పుడైతే ఆయన ఆ అపోస్తుల్ని పరిచర్యకు పంపాలనుకున్నారో ఇద్దరిద్దరినిగా పంపినట్టు వాళ్ళందరికీ కూడా అది యేసయ్య ఏ అధికారం అయితే కలిగి ఉన్నారో అదే అధికారం ఇచ్చినట్టు మనము పైన వచనాల్లో గమనించగలం. ఇక్కడ చెప్తున్నారు కదా, రోగులను స్వస్థపరచని. ఎప్పుడైతే మీరు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారో ఎవరైనా మీ ముందుకు రోగులు వస్తే వాళ్ళని స్వస్థపరచండి అని చెప్తున్నారు. రెండోదిగా చెప్తున్నారు కదా, చనిపోయిన వారిని లేపుడి. అంటే స్వస్థపరచడం ఎంత సులువో చనిపోయిన వారు లేపడం కూడా అంతే సులువు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. స్వస్థత ఎలాగైతే మీరు స్వస్థత ప్రార్థనలు ఎలాగైతే చేస్తున్నారో మృతులను లేపే ప్రార్థన కూడా అలాగే చేయండి అని ఇక్కడ చెప్తున్నారు. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి. ఆ దినాల్లో కుష్ఠరోగము చాలా ప్రబలి ఉండేది అనమాట. ఆ కుష్ఠరోగాలను ఏం చేయాలంట, శుద్ధులుగా చేయాలంట, మంచిగా చేయాలి. కుష్ఠరోగము మన అవయవాల్ని తినేస్తూ ఉంటుంది అనమాట. అటువంటి అనారోగ్యం నుండి అవయవాలు మరలా పెరిగే ఆ పరిచర్య జరగాలి అని దేవుడు కోరుకున్నారు. దయ్యములను వెళ్ళగొట్టండి. చాలా మంది దయ్యములు పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉంటుండగా ఆ దయ్యముల నుండి మీరు విడుదల ప్రార్థన చేయండి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉచితంగా పొందితిరి, ఉచితముగా ఈ శిష్యుడికి చెప్తున్నారు కదా, మీరు ఉచితంగా నా దగ్గర మీరు ఏమి మనీ పెట్టి తీసుకోలేదు కనుక నా దగ్గర ఈ వరాన్ని మీరు డబ్బులతో సంపాదించుకోలేదు, ఉచితంగా నేను మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఉచితముగా ఇయ్యండి అని చెప్తున్నారు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అంటే స్వస్థత ప్రార్థన చేసిన, మృతుల్లో నుండి లేపిన, కుష్ఠరోగులు శుద్ధులను చేసిన, దయ్యములను వెళ్ళగొట్టిన దానికి మీరు ఏమీ కూడా మనీ ఆశించొద్దు, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు శిష్యులకు దేవుడు ఏ అధికారం అయితే ఇచ్చారో అదే అధికారాన్ని ఈరోజు సంఘాల్లో ఉన్న మనకి దేవుడు దయచేస్తున్నమాట. ప్రతి ఒక్కరూ కూడా మనము స్వస్థపరిచే వారముగా, మృతులను లేపే వారంగా, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసే వారంగా, దయ్యములను వెళ్ళగొట్టే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అటువంటి ఆశ మనలో కూడా ఉండి మనం ప్రార్థించినప్పుడు ఇలాగ మనం శిష్యులు ఎలాగైతే పరిచర్య చేశారో అలాగ మనం పరిచర్య చేయగలుగుతాం, అనేక మందిని సంపాదించగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఆశ కలిగి ముందుకు సాగిపోదుము గాక. ఈ 4వ నెలలో దేవుడు మొదటి దినాన మనకు తెలియజేస్తున్నారు కదా, సంఘములో ఇటువంటివి జరగాలి, స్వస్థతలు జరగాలి, మరణం నుండి మృతులను లేపే అభిషేకం ఉండాలి, మరణాన్ని ఓడించే అభిషేకం ఉండాలి. అదే టైంలో నా కుష్ఠరోగులు శుద్ధులుగా అవ్వాలి, దయ్యములు వెళ్ళగొట్టబడాలి. ఇలాగ ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో చేస్తామో దేవుని రాజ్యం బలంగా మన మధ్య కట్టబడుతుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఆశ కలిగిన వారు, శిష్యులు ఏ అధికారం అయితే పొందుకొని సువార్త యాత్ర చేశారో అటువంటి సువార్త యాత్ర చేసేవారంగా, అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారంగా ఉందుముగాక. ఉచితంగా పొందుకున్నాం కనుక ఉచితంగా పరిచర్య చేసేవారంగా, అనేక మందికి ఉచితంగా మనము దేవుని యొక్క కార్యాలను జరిగించే వారంగా ఉంటూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.